లూక్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 38. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. తన జీవితంలో ఒక సామాన్యమైన స్త్రీ, ఒక సామాన్య యవనస్తురాలు, కానీ తన జీవితం అసమానమైన స్త్రీగా మార్చబడ్డానికి మధ్యలో ఒక అద్భుతమైన మాట రాస్తుంది. తను ఏమంటుంది తెలుసా అండి? నీ మాట చొప్పున నాకు జరుగును గాక. తను ఎప్పుడు కూడా దేవుని వాక్కును గౌరవించే స్త్రీ. మన జీవితంలో ఏ తల్లిదండ్రులు అయితే దేవుని వాక్యాన్ని గణపరుస్తారో, మీరు కావాలంటే బ్లాంక్ చెక్లో రాసి పెట్టుకోవచ్చు. ద పేరెంట్స్ హూ ఆనర్ గాడ్స్ వర్డ్ విల్ బీ ఆనర్డ్ బై గాడ్. ఏ తల్లిదండ్రులు అయితే దేవుని వాక్యాన్ని గణపరుస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు వారిని గణపరుస్తాడు. ఎందుకంటే బైబిల్ ఒక మాట రాస్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అన్నాడు. ఏ తల్లిదండ్రులు అయితే, ఏ కుటుంబం అయితే దేవుని వాక్యాన్ని గణపరుస్తారో ఖచ్చితంగా దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అందుకొరకే ఇఫ్ గాడ్స్ వర్డ్ కంట్రోల్స్ యువర్ లైఫ్, ఒక మాట ఒక్కసారి ఆలోచించండి. మనల్ని కానీ దేవుని వాక్కు కంట్రోల్ చేస్తే, నువ్వు వద్దనా సరే, ఇఫ్ గాడ్స్ వర్డ్ కంట్రోల్స్ యువర్ లైఫ్, ఎవ్రీ ఈవెంట్ in the history will accommodate itself to fulfill the will of God. చరిత్రలో ప్రతి సంఘటన, చరిత్రలో ప్రతి పరిస్థితి దేవుని చిత్తాన్ని నీ పట్ల ఆవిష్కృతం చేయడానికే కలిసి పనిచేస్తాయి. ఎప్పుడు నీవు దేవుని మాటను గణపరచడానికి ఇష్టపడితే ఆటోమేటిక్గా మిగతా ప్రపంచంలో అన్నీ కూడా కలిపి దేవుని సంకల్పాలు నీ జీవితం పట్ల ఏం చేస్తాయి? నెరవేర్పుకు కారణమవుతాయి. ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నా. మరియా నీ మాట చొప్పున కలుగును గాక అని అంతే నిందండి. తర్వాత ఎలా వెళ్ళాలి, బిడ్డని ఎలా కాపాడుకోవాలి, హేరోదు నుంచి ఎలా కాపాడుకోవాలి, ఐగుప్తుకి ఎప్పుడు వెళ్ళాలి, తిరిగి ఇశ్రాయేలుకి ఎప్పుడు రావాలి, అసలు అక్కర్లు ఎలా తీర్చబడాలి, మొత్తం అంతా ఎవ్రీథింగ్ ఎల్స్ టు పిన్ వాస్ టేకెన్ కేర్ బై గాడ్. ఎందుకండి? తను దేవుని మాటను ఏం చేసింది? గణపరిచింది. ఈరోజు నీ దేవుని మాటను గణపరిచే ప్రయత్నం చేసి చూడు. నువ్వు వద్దన్న చరిత్రలో ప్రతి సంఘటన, ప్రపంచంలో ప్రతి అవకాశం కలిసికట్టు వస్తాయి. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని, నీ బిడ్డల్ని తీర్చిదిద్దే క్రమంలో ప్రపంచంలో ప్రతి సంఘటన కలిసికట్టుగా ముందుకు వస్తాయి.